ఈ కుటుంబ ఆరాధనలో నీ బిడ్డలతో ఏం మాట్లాడతావు, ఏ వాక్కుని విడుదల చేస్తావు, ఏ వాక్కు ద్వారా నీ బిడ్డలు మీరు బలపరుస్తారని పరిశుద్ధాత్మ దేవుడికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి లేఖన భాగము, అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాడిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ దైవ లేఖనాలు క్లియర్గా సెలవిస్తున్నాయి. మీరు మనస్సును పెట్టగలిగితే దైవ లేఖనాలు చాలా తేటగా సెలవిస్తున్నాయి. నేను ఒక సేవకుడిని పుట్టిస్తాను, ఆ సేవకుడు మీలో దుష్టత్వమును మళ్లించే సేవకుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక సేవకుడిని పుట్టించి మీ వద్దకు పంపిస్తాను. ఆ సేవకుడు ఏం చేయాలట? ప్రజల దుష్టత్వము నుంచి మళ్లించాలట. అదే మీకు ఆశీర్వాదం అన్నారు ప్రభు. చాలా మంది క్రైస్తవ సంఘాలు, వ్యక్తిగత ప్రార్థనలు, చాలా మంది చేతులెత్తి ప్రభుని అడుగుతున్నారు, ప్రభు నన్ను ఆశీర్వదించు. చాలా మంచిదే. దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు, దేవుడు సమృద్ధినివ్వగలిగిన దేవుడు, ఆశీర్వాదములకు వారసత్వం అనే హక్కును కలిగి ఉన్న మన ప్రభుని అడగటం తప్పులేదు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా, నా పిండ పిసుకు తొట్టి ఆశీర్వదించబడాలి, నేను బయటికి లోపలికి వస్తున్నప్పుడు ఆశీర్వదించబడాలి, నా భర్త, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా బిడ్డలు, ఆ చదువులు ఆశీర్వదించబడాలి. మంచిదే. ఏ రకమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థనలు చేస్తున్నారు, అసలు ఆశీర్వాదం ఎవరిలో గుప్తమై ఉన్నాయి? ప్రభులో గుప్తమై ఉన్న ఆశీర్వాదములు ఎవరి ద్వారా ప్రభు విడుదల చేస్తారంటే, నేను ఒక సేవకుని పుట్టిస్తాను, ఆ సేవకుడు మీలో ఉన్న దుష్టత్వాన్ని మళ్లించుట ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. చాలా మంది ప్రభుని అడుగుతాం, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఎవరు? దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు నీ ఆశీర్వాదం రావాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీవు, నీ కుటుంబం, నీ చేయి పని ఆశీర్వదించబడాలంటే ఆ ఆశీర్వాదానికి మొదటి మెట్టు దైవజనుడు. ఉత్తి దైవజనుడు అయితే కుదరదు. ఆ దైవజనుడట మీలో ఉన్న దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్లించాలట, ఆ దుష్టత్వమును తొలగించాలట, ఆ దుష్టత్వము నుంచి మిమ్మల్ని విడిపించాలంట, ఆ దుష్టత్వం మీద మీ మనస్సు అవగాహన లేకుండా చేయాలంట. అప్పుడు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి దిగొస్తుందట. ప్రార్థించినంత మాత్రాన, మోకరించినంత మాత్రాన, చేతులెత్తి నన్ను ఆశీర్వదించిన మాత్రాన కుదరదు. ఒక దైవజనుడిని కలిగి ఉండటం చాలా శ్రేయస్కరం. ఆ దైవజనుడు ఏమై ఉండాలో మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ దైవజనుడు ఎలాంటి వాడో మాట్లాడుతున్నాడు. నేను పుట్టించే దైవజనుడు మీలో దుష్టత్వము నుంచి మళ్ళిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను పుట్టించే దైవజనులందరూ ఇలానే ఉంటారు. నేను పుట్టించే దైవజనుడు డబ్బుడు కమ్ముడుపోడు, నేను పుట్టించే దైవజనుడు జనములు కమ్ముడుకుపోడు, నేను పుట్టించే దైవజనుడు పెద్ద పెద్ద సన్మానాలు కమ్ముడుపోడు. నేను పుట్టించే దైవజనుడు ఎలా ఉంటాడంటే దుష్టత్వము నుంచి మళ్ళించేదిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ దుష్టత్వం నుంచి నీవు మళ్లించబడితే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. ఆ దుష్టత్వం నుంచి నువ్వు వేరు చేయబడితే ఆశీర్వాదం పొందుతావు. ఆ దుష్టత్వం మీద నీకు మనసు లేకపోయినా ఆశీర్వాదం పొందుతావు. మరి దుష్టత్వం నుంచి మళ్లించేవాడు ఒకడు కావాలి, అడే దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పుట్టిస్తాడు. ప్రజలు ఎప్పుడైతే దుష్టత్వం నుంచి విడుదల పొందుతారో, ఒకే మాట పట్టుకోవాలి మీరు, ప్రజలు ఎప్పుడైతే దుష్టత్వం నుంచి విడుదల పొందుతారో, ప్రజలు ఎప్పుడైతే అహంకార భావాల నుంచి విడుదల పొందుతారో, ప్రజలు ఎప్పుడైతే పాపముల నుంచి విడుదల పొందుతారో, వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదానికి వాడుకుంటున్న ఖడ్గమేంటి? ఆయన దైవజనుడు. సింపుల్ లాజిక్ ఈ యొక్క వచనంలో మనం చూస్తే, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీర్వదించడానికి ఒక ఖడ్గం కావాలి, ఆ ఖడ్గమే దైవజనుడు. దైవజనుని ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు. దైవజనుని ద్వారా దేవుడు ప్రజల దుఃఖమును తొలగిస్తాడు. దైవజనుడి ద్వారా ప్రజల కోరికను ప్రభు తీరుస్తాడు. దైవజనుడి ద్వారా ప్రజని దేవుడు అభిషేకిస్తాడు. ఎస్, ఆ దైవజనుడే ఆయన పుట్టించేవాడై ఉండాలి. ఆ దైవజనుడు ప్రజల
దుష్టత్వము నుంచి విడిపించేవాడై ఉండాలి. మీకు అర్థమవుతుందో లేదో కానండి, దుష్టత్వము నుంచి వేరు చేయబడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు, డౌట్ లేదు. దుష్టత్వము నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడతారు. పాపపు క్రియలను విడిచిపెట్టిన ప్రతి ఒక్కరి మీదకి ఆశీర్వాదం దిగి వస్తుంది. అలా వేరు చేయబడాలంటే ఒకడు ఉండాలి. ఆటకతనమును పట్టుకోకూడదు. ఏదో పెట్ట కథలు, ఏదో పంచాంగాలు చెప్పేవాడిని పట్టుకోకూడదు. దుష్టత్వము నుంచి విడిపించబడిన వాడిని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే ఆశీర్వాదం అండి. నువ్వేది ఆశీర్వాదం అనుకుంటున్నావు? మోకరించి చేతులెత్తి ప్రార్థించగానే చాలా మంది జీవితాల్లో చాలా శోధనలో తొలగిపోయినటువంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటూ ఉన్నారు. నీ దుష్టత్వం నుంచి వేరు చేసేవాడు వస్తే, నీ దుష్టత్వం నుంచి నిన్ను బయటికి లాగేవాడు వస్తే, నీ దుష్టత్వమైన మార్గం నుంచి నిన్ను వేరు పెట్టేవాడు వస్తే, ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదం అలా నీ బిడ్డల మీద, నీ మీద, నీ భర్త మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దుష్టత్వం వెళ్ళిపోవాలంటే ఒకే మాట. ఆశీర్వదించబడాలంటే దుష్టత్వం వెళ్ళిపోవాలి. ఆశీర్వదించబడాలంటే దుష్ట కార్యాలు వెళ్ళిపోవాలి. ఆశీర్వదించాలంటే దుష్ట ఆలోచనలు తొలగిపోవాలి. దుష్టునికి కలిగింది ఏది కూడా నీలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. ఆ దుష్టునికి సంబంధించినవన్నీ వేరు చేయబడి ప్రభువుకు సంబంధించిన ఆలోచన, అవగాహన నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దుష్టత్వం వేరు చేయబడాలి. దుష్టత్వం పీకి పారవేయబడాలి. నీ మనస్సులో ఏర్పడి, నీ ఆలోచనలో ఏర్పడి, నీ బుద్ధిలో ఏర్పడి, నీ ప్రవక్తలలో ఏర్పడిన ప్రతి దుష్టత్వం ఎప్పుడైతే వేరు చేయబడే దైవజనుడు నీకుంటాడో, ఆటోమేటిక్గా కుటుంబాలు, ఆటోమేటిక్గా నువ్వు చేసే పనులు, ఆటోమేటిక్గా నీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. వాక్యములు ఇలా చూద్దాం. మరి ఎందుకో మరి దేవుని బిడ్డల యొక్క స్వరాలు నీరసిల్లిపోకూడదో, ఎప్పుడు కూడా ఆయన దేవుని ప్రజల స్వరాలు శబ్దములు చేయగలగాలి. అది ఈ శబ్దాలు చివరి వరకు మెయింటైన్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. 2 తిమోతి రాసిన పత్రికను మీరు ఒక్కసారి టచ్ చేయగలిగితే, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి టచ్ చేసి చదివి పెట్టండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్ప. ఏది ప్రియ దైవజనమానికి ప్రయోజనకరం? ఈ లెక్కలో నీకు ప్రయోజనం తెచ్చిపెట్టేదేది? ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడమ్మా. నువ్వు గుమ్మము దాటి బయటకు వచ్చినప్పుడు ఆశీర్వాదం, గుమ్మము లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం, కన్నులెత్తినప్పుడు ఆశీర్వాదం, మోకరించినప్పుడు ఆశీర్వాదం. ఈ బోధలు చెప్పేవాడికి ఈ బోధలు చెప్తే ప్రయోజనం దొరకదు మనకి. అక్కడ రాయబడిన లేఖనములు ఏంటంటే, దైవజనుడు దైవావేశముతో పలకాలంట లేఖనాలు. దేవునికి స్తోత్రం. దైవజనుడు వాడి ఆవేశంతో పలికే లేఖనముల ద్వారా మనకి ప్రయోజనం కలగదు. కానీ దైవజనుడు మాట్లాడుతున్న ప్రతి మాట దైవావేశమై ఉండాలి, దైవ ఉగ్ర రూపమై ఉండాలి, దైవము కోరుకున్నదై ఉండాలి. అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, దైవావేశముతో పలుకుతున్న ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష విధించుటకును వారి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఏదో నిన్ను మురిపించి, ఏదో 4 చాకెట్లు ఇచ్చి, ఏదో 4 బిస్కెట్లు ఇచ్చి మురిపించి పంపించేది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఎప్పుడైతే దైవజనుడు గద్దిస్తాడో, ఎప్పుడైతే దైవజనుడు ఖండిస్తాడో, ఎప్పుడైతే దైవజనుడు దైవావేశముతో లేఖనములు మాట్లాడతాడో, ఎప్పుడైతే నీ దుష్టత్వమును తీసివేసే ప్రసంగాలు చెప్తాడో, నీ పాపమును మళ్లించే బోధలు చేస్తాడో, అప్పుడు మనకి ప్రయోజనకరముగా ఉంటదని వాక్యమే సెలవిస్తుంది. నేను చెప్పట్లేదు. ఏది ప్రయోజనకరం, ఏది శ్రేయస్కరం, ఏది ఆశ్చర్యకరం? ప్రయోజనకరం అంటే ఏంటండి? నువ్వు దీవించడానికి మెట్టు, నువ్వు ఆశీర్వదించడానికి మెట్టు గద్దించే బోధ. దేవునికి స్తోత్రం. ఖండించే బోధ. దేవునికి స్తోత్రం. సరిదిద్దే బోధ. దేవునికి స్తోత్రం. ఈ రోజులు ఈ బోధలు లేకే అనేక మంది ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు. దేవుని వద్ద నుంచి వచ్చుచున్న దీవెన వారు అనుభవించలేకపోతున్నారు.
ఈ బోధలను తోసివేయటం ద్వారా గద్దించే బోధ, ఖండించే బోధ, సరిచేసే బోధ ఇష్టం ఉండట్లా ప్రజలకి. దైవజనులు మార్చేస్తూ, సంఘములను మార్చేస్తూ, బోధలను కూడా మార్చి వినటం తయారైపోయారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఒకటే చెప్తుంది, నీకు ప్రయోజనం కలగాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా ఖచ్చితంగా దైవావేశముతో ఉన్న లేఖనాలు మనం గ్రహించాలి. దైవావేశముతో చెప్పుచున్న వాడినే మనము పట్టుకోవాలి. దైవావేశములో వచ్చుచున్న ప్రతి లేఖనం ఎలా ఉంటుందంట, మనకి ప్రయోజనకరంగా ఉంటుందంట. చాలామంది నీకు ప్రయోజనకరంగా వాక్యం చెప్తారు, అది చాలా తప్పు. అర్థమైందా? నేను ఏ కుటుంబ ప్రార్థనలకు వెళ్ళినా వాళ్ళకు ప్రయోజనకరంగా నేను మాట్లాడను. అంటే చెప్తున్నంటే వాళ్ళు అనుకున్నట్లుగా, అంటే ప్రయోజనం కలగాలి, వాళ్ళు అనుకున్నట్లుగా మాట్లాడను. కానీ నేను చెప్పుచున్నటువంటి బోధ ఖచ్చితంగా ఈ కుటుంబాలు ప్రయోజనాత్మకంగా ముందుకు వెళతాయి. ఈ పూట అనుకోవచ్చు, కుటుంబ ప్రార్థనకు వచ్చి దైవజనుడి గురించి, దుష్టత్వం గురించి మాట్లాడుతున్నారేంటని. దాంట్లోనే ఉంది పాయింట్. అసలు నీకు ఆశీర్వాదం కావాలి, అది పాయింట్ పట్టుకో. నీకు ఎట్లాగైనా ఆశీర్వాదం కావాలి, ఎట్లాగైనా రాదు. ఆశీర్వాదం ఎట్లా వస్తుందంటే, నీకు ప్రయోజనం ఎట్లా కలిగిద్దంటే, గద్దించి ఖండించి నిన్ను సరిచేసేటువంటి వర్తమానాలు వినటం ద్వారా, లేఖనములు గ్రహించటం ద్వారా, నిన్ను గద్దించి వాడికి లోబడడం ద్వారా, నిన్ను ఖండించి వాడికి తలదించటం ద్వారా నీకు ప్రయోజనకరము, నీకు ఆశీర్వాదకరమైన వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అదే కదండి మనకు ప్రయోజనం, అదే కదండి మనకు ఆశీర్వాదం, అదే కదండి మనకి శ్రేయస్కరం, అదే కదండి మనకి బలము, అదే కదండి మనకి శక్తి. ఈ పూట ఈ బోధ ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడబోతున్నాయి. ఈ బోధ ద్వారా కుటుంబాలకి ప్రయోజనము దొరకబోతుంది. దైవజనుడు వచ్చేయి, అదిగో నువ్వు ఇట్లా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు, అయిపోయింది సీను. ఇక దాని ద్వారా ఏవి కలగదు, దాని ద్వారా ఏ ప్రయోజనం కలగదు, దాని ద్వారా ఎటువంటి ఆశీర్వాదం కలగదు. కానీ ఎప్పుడైతే దైవజనుడు ఉపదేశము ద్వారా నిన్ను ఖండిస్తాడో, సరిచేస్తాడో, నేను మౌళ్ళు చేస్తారో, దాని ద్వారా నీ పిల్లలు, నీ కుటుంబాలు ఆశీర్వాదము నొందుతాయి. దేవునికి స్తోత్రం. మరొక్కసారి చదవండి, దైవావేశము ద్వారా కలిగిన లేఖనములు. త్వరగా. దైవావేశము కలిగిన ప్రతి లేఖను ఉపదేశం చేయటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు నీ కొరకు ఒక దైవజనుడు పుట్టిస్తా, ఆ దైవజనుడు దుష్టత్వం నుంచి తప్పించే దైవజనుడు ఉంటాడు. అసలు దుష్టత్వం నుంచి తప్పించేవాడు అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అక్కడ దేవుడు. కాబట్టి మనం లోబట్టు నేర్చుకోవాలి. దైవావేశముతో మౌళ్ళవుతున్నటువంటి లేఖనాలకి మనము అప్పగించుకోవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే గద్దింపుకు మనం లోబడతామో, ఆ ఖండించే విధానానికి మనం లోబడతామో, సరిదిద్దబడుతున్నప్పుడు మనం సరిదిద్దబడటానికి ఎప్పుడైతే ఒక ఆలోచన, అవగాహన ఆ వైపుగా వెళతామో, అది మనకి, అది మీకు, నీ భర్తకి, నీ బిడ్డలకి ప్రయోజనకరము. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మొదటి జ్ఞాపకం చేసుకో, గద్దించే బోధల వైపు, ఖండించే బోధల వైపు, సరిచేసే బోధల వైపు నువ్వు మనస్సుని కేంద్రీకరించగలిగితే, నువ్వు మనస్సు పెట్టగలిగితే, అది శాశ్వతమైన ప్రయోజనం, అది శాశ్వతమైన ఆశీర్వాదం, అది శాశ్వతమైన బలము, అది శాశ్వతమైన కృపకి తావు తీస్తూ ఉన్నది. చాలామంది ఎక్కువ శాతం 100లో 95% అండి ఎట్లా ఉందంటే, ప్రయోజనకరమైన బోధలు వినటానికి ఎవ్వరూ ఇష్టపడరు. మురిపించేసి, సరిచేసేసి, ఏదో చేసేసే బోధలకు ఇష్టపడుతున్నారు. అందుకే జీవితాలు సగం అట్లాగా తగలడుతున్నాయి. మారు మనసు లేక, మార్పులు లేక, ఆలోచనలో, పద్ధతుల్లో, హృదయానుసారంగా ఎంతో గలిబిలి తంతాలుండి మందిరాలకు వెళుతూ వస్తున్నాం. ఎందుకు? ప్రయోజనం ఏమి లేదు. దుష్టత్వం నుంచి వేరు చేయబడకపోతే ప్రయోజనం ఏమి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు, వెళ్ళిన ఒక ఆనందం ఉండదు, ఒక సంతోషం ఉండదు. ఎట్లాగైనా నీ మీదకి ఆశీర్వాదం రావాలి అని దొంగదారులు తొక్కే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆశీర్వాదం ఒకే రూట్లో వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే రూట్లో ఆశీర్వాదం వస్తుంది, ఒకే మార్గంలో ఆశీర్వాదం వస్తుంది. అదేంటంటే నీవు దుష్టత్వము నుంచి మళ్లించబడినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆశీర్వాదం గురించి చెప్పాలంటే బలమైన ఆశీర్వాదం అది.
ఎవడు ఇవ్వలేని ఆశీర్వాదం, నోర్లు తెరిచి చూసే ఆశీర్వాదం, కుటుంబం వైపు ఆశ్చర్యంగా చూసే ఆశీర్వాదం అది ఇవ్వగలిగినాడు సైన్యములకు అధిపత్యకు యెహోవా. నీవు దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. ఎస్, నీతి యందు దైవజనుడు శిక్షిస్తున్నప్పుడు దానికి తలదించాలి. అదే ప్రయోజనం, అదే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక దైవజనుడిని పుట్టించాడు. వాక్యములోనికి వెళ్ళి చూద్దాం. దేవుడు ఒక దైవజనుడిని పుట్టించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఆగక స్పష్టంగా చదివితే మనం ముందుకు వెళ్దాం. మరియు ఆగక స్పష్టంగా చదవమన్నా, ఆగొద్దు అన్న. మరియు అని ఎందుకు ఆగావు? చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడని యెహోవా ఒక వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు, ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను, వాళ్ళ బాధలు విన్నాను, వాళ్ళ కష్టాలు నేను చూశాను, వాళ్ళ బాధలు నేను వింటున్నాను, వాళ్ళ ఏడుపులు నేను వింటున్నాను, శ్రమల కొలిమిలో ఉన్నారు అని ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు బాధల్లో ఉన్నారో ఆ వ్యక్తులతో మాట్లాడట్లా, ఎవరు కష్టాల్లో ఉన్నారో ఆ వ్యక్తులతో మాట్లాడట్లా, ఎవరు ఏడుస్తున్నారో ఆ వ్యక్తులతో మాట్లాడట్లా. ఇది ఎక్కడో ఇన్సిడెంట్. ఎక్కడ జరిగింది అది? ఐగుప్తులో ఉన్న గోషోను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విప్లవ విధ్వంసానికి మిద్యాన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో వచ్చి దేవుడు మాట్లాడటం అద్భుతం, అమోఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడుస్తున్న ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో. బాధలు పడుతున్న వాళ్ళు ఎక్కడున్నారు? కష్టాలు పడుతున్న వాళ్ళు ఎక్కడున్నారు? ఏడుస్తూ ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు ఎక్కడున్నారు? పనుల భారం చేత విసిగిపోతున్న వాళ్ళు ఎక్కడున్నారు? కానీ దేవుడు ఎక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? మిద్యాన్లో ఉన్నటువంటి మోషేతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మిద్యానులో ఉన్న మోషేతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్న వారితో మాట్లాడలా, ఏడుస్తున్న వాళ్ళతో మాట్లాడలా, దుఃఖంలో ఉన్న వారితో మాట్లాడలా, ఇబ్బందుల్లో ఉన్న వారితో మాట్లాడలా, ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటే చెప్పా, నీకు ఆశీర్వాదం దైవజనుడిలోనే ఉందని. దేవునికి స్తోత్రం. దేవుడే ఆశీర్వదిస్తాడు. ఆ దైవజనుడు అని చెప్పట్లేదు, దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం దైవజనుడై ఉండాలి, ఆయన పుట్టించేవాడై ఉండాలి. ఆయన పుట్టించువాడిని బట్టి నీ బాధలను, కష్టములను, రోగములను, దుఃఖములను, శ్రమలను తొలగిస్తాడు. ఏమండి, ఏడుస్తుంది నువ్వు, పిల్లల ఫీజు కట్టలేక ఏడుస్తుంది నువ్వు, కుటుంబం సరిగా సదురుకోలేక ఏడుస్తుంది నువ్వు, జీవితాన్ని నాశనం చేసుకుని బాధపడుతుంది నువ్వు, వేజారిపోతుంది నువ్వు, ఉపవాసాలు ఉంటుంది నువ్వు, కన్నీరు విడుస్తుంది నువ్వు, చేతులెత్తుతుంది నువ్వు, మాట్లాడేది ఎవరితో? మరి అదే కదా నా బాధ. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అన్నీ చేస్తుంటే దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే గుర్తుపెట్టుకోవాలా, ఖండించి గద్దించి సరిచేసే దైవజనుడే నీకు ఆశీర్వాదానికి మూలకర్త అయి ఉన్నాడు. వీడు లేకపోతే ఆశీర్వాదం వేడి నుంచి వస్తుంది. అసలు ఏడ్చేది నువ్వైతే నీతో మాట్లాడకుండా నాతో మాట్లాడుతున్నాడు కదా. బాధలు పడేది నువ్వైతే నీ బాధలు పట్టించుకోకుండా, నీ బాధలను చూడకుండా నాతో మాట్లాడుతున్నాడు కదా. ఏమంటున్నాడు చూడు, నేను ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల బాధలను, కష్టములను, కన్నీరును చూసా మోషే, నేను నిన్ను పంపుతున్నాను అక్కడికి. దేవునికి స్తోత్రం. దుష్టాంతము నుంచి తప్పించే దైవజనుడు కావాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం ప్రజల మీదకు దిగి వస్తుంది. నీతోనే డైరెక్టర్ మాట్లాడేయచ్చుగా, ఏడుస్తున్న నీ దగ్గరకు వచ్చి కళ్ళు తుడిచేయచ్చుగా. 3 రోజులు ఉపవాసం ఉంటే 3వ రోజు వచ్చి తినవే బాబు సాల్లే కానీ చేస్తానని చెప్పొచ్చుగా. కుదరదు. ఒక ఆయుధం కావాలి, ఒక ఖడ్గం కావాలి. ఆ ఖడ్గం ద్వారానే ఆశీర్వాదం నీ మీదకి రావాలి. ఈడుకు చెప్తే ఈడు వచ్చి నీకు చెప్తాడు. డైరెక్టర్గా నువ్వు ఏడుస్తుంటే దేవుడితో మాట్లాడు. డైరెక్టర్గా నీ వద్దకు వచ్చి అన్ని సాల్వ్ చేయడు. ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఆయన పుట్టించిన వాడి ఉన్నాడు. మోషే అక్కడండి, మిద్యానీలో మోషే ఉంటే ఐగుప్తులో ప్రజలు ఏడుస్తూ బాధలు పడుతూ ఇబ్బందులు పడి ఆశ్చర్యం అనిపించింది నాకు.
మోషే ఉన్న ఆ ప్రదేశంలో, అతను మందను మేపుతున్న ప్రదేశంలో, ఆ చుట్టుపక్కల ప్రదేశములకు దిగొచ్చేసాడు దేవుడు. నువ్వు వెళ్ళాలి ఇప్పుడు. అసలు ఎవరిలో ఉందో ఆశీర్వాదం అంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఇతను లేకపోతే దైవీకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. దైవీకమైన మేలులు మనము, దైవీకమైన ప్రయోజనకరమైన ఆత్మగా మనం నడవలేం ప్రియ దైవజనమా. అందుకే ప్రభు ఈ పూట నన్ను మీ వద్ద నిలబెట్టి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు పుట్టించగలిగిన దైవజనుడు ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఇది ఘటన చేసుకోండి. మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడితే కాదు కూడదు అది ఇది అన్నాడు. దేవుడు సరి చేశాడు. సరి చేసి ఐగుప్తుకు మోషేని పంపించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధలు పడుతుంటే, వాళ్ళు ఫీజులు కట్టుకోలేక, వాళ్ళు తినలేక, వాళ్ళు కూర్చోలేక, వాళ్ళు నిలబడలేక, అక్కడ ఇక్కడ నానా తిప్పలు పడుతూ తలకాయలు బాదుకుంటున్న ప్రజల వద్దకు ఒక ఆయుధం బయలుదేరింది. ఆ ఆయుధము ద్వారా దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. దేవునికి స్తోత్రం. ఈ ఆయుధం బయలుదేరి ఇదిగో ఫరో ముందు నిలబడి, ఫరో రాజా, ఇశ్రాయేలు ప్రజలైన యెహోవా ప్రజలను మీరు పంపించవలెను అన్నాడు. ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి నిలబడి, మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పిల్లలను మీరు పంపించాలి. ఆయన అన్నాడు, నువ్వు పంపించమనంగానే పంపించడానికి మేమేమన్నా ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నావరా అని. ఎప్పుడైతే మోషే వచ్చా మాట అన్నాడో ఇంకా ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించేశాడు ఫరో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక చూసుకో, ప్రజలందరికీ తెలిసిన విషయమేగా, ఈడు ఎందుకు వచ్చాడో మా జీవితంలోకి. ఇప్పుడు దాకా ఒక కాడి మోసాం, ఇప్పుడు 2 కాళ్ళు పెట్టాడో సుప్నాథుడు. ఈడు రావటం ద్వారానే, ఈడొచ్చి ఏ ప్రసంగం చెప్పాడో కానీ, ఈడొచ్చి ఏ మాటలు మాట్లాడాలో కానీ, ఓ శ్రమలు ఎక్కువైపోయినాయి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి అని గొనుగుళ్ళు సొనుగుళ్ళు, మోషే మీద ఫైటింగులు. అయ్యా, నువ్వేదో వచ్చి మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చి మమ్మల్ని ఇంకా ఇరికిచ్చేసావు. నువ్వు వెళ్ళిపో బాబు, మా బాధ లేదు మేము పడతాం, మా ఇబ్బంది లేదు మేము పడతాం. ఇప్పుడు వరకు ఒకవైపే కాలేము, నువ్వు వచ్చి ప్రసంగం చెప్పావు, 2 వైపులు కాలిపోతున్నాము. నీ ప్రసంగం వద్దు, నువ్వు మమ్మల్ని ఇడిపించవద్దు, నువ్వు వెళ్ళిపో బాబు అని దండాలు పెట్టేసిన వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్లో లేకపోరు. దేవునికి స్తోత్రం. వినండి మీరు దైవజనమా. కానీ ఆ తింగర ప్రజలకి అది ఆశీర్వాదానికి తావు తీసిద్దన్న ఉద్దేశం వాళ్ళకి తెలియక, ఆ ప్రసంగం వాళ్ళకి ప్రయోజనకరమని తెలియక, ఏదో చెప్పేశాడు, నాకు ఒక సమస్య అయితే ఈడు ఇంకోటి వచ్చి ఇంకో సమస్య పెట్టాడని తిట్టుకోవడం సరిపోతుంది. అయ్యో ఈరోజు మంచి వర్తమానం మాట్లాడుకోండి, ఇదేంట్రా బాబు ఇట్లాంటి వర్తమానం దీంట్లోనే ఆశీర్వాదం ఉంది. అసలు తెలియక ప్రజలకి తెలియక మాటలు మాట్లాడటం, వాళ్ళకు కూడా తెలియక ఈ మోషే రావటం ద్వారా మాకు శ్రమలు ఎక్కువైపోయినాయి. చూడండి, 50% పనులు చేపిస్తే మోషే వచ్చి ఆ మాట మాట్లాడంగానే 100% పనులు చేపిస్తున్నాడు. ఇంకా పెంచండి వాళ్ళ పని, ఇంకా ఏంట్రా ఇటుకు రాలి, ఇంకా బాగా చేయాలి, మీరు ఇంకా పని చేయాలి. కఠినమైపోయింది ఫరో హృదయం. అందరు తిట్టుకునే వాళ్ళే తప్ప మోషేని అర్థం చేసుకున్నాడు ఒకళ్ళు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ తిట్టుకోవడమే. ఏంట్రా బాబు, ఈడేంట్రా నాయన వచ్చి మన జీవితాలను నాశనం చేశాడు, మన జీవితాలను సర్వనాశనం చేశాడు. ఇప్పుడు బిడ్డలకు పెట్టుకోవడానికి కూడా లేదు, ఇంకా పనులు పెంచేశాడు. వచ్చి మమ్మల్ని ఏదో సాల్వ్ చేస్తానని, మమ్మల్ని ఏదో విడిపిస్తానని ఏదో డబకాలు కొట్టి ఈ పూట ఫరో ఇంకా మమ్మల్ని హింసించేటట్టుగా చేశాడని తిట్లు, గోల, రభస. అయితే మీరు ఒక వాక్యం చూపిస్తా, వాక్యాన్ని చూడండి ఒకసారి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. ఎట్లా కొట్లా తిప్పలు పడ్డారు, బాధలు పడ్డారు, శ్రమలు సహించారు, బయటకు వచ్చేసారు. చదవండి అన్నమాట. నిర్గమాకాండం 13:16. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక బయటికి రప్పించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్లా గట్ల బిడ్డలు బయటకు వచ్చేసారు. పోనీ బయటకు వచ్చేసినప్పుడు మోషే గారు థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రం అయ్యా అని చెప్పారా? చెప్పట్లా. ఐగుప్తు సంపద అంతా తెచ్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో ఉన్న బంగారం అంతా ఒక్కొక్క అమ్మకి మెడ తిరగట్ల అన్నంత బంగారం వేసేసింది. ఈయన వచ్చి ప్రసంగం చెప్పటం, ఆయన మీద అరవటం, నువ్వెందుకు వచ్చావు, నీ వల్లే జరిగింది, నీ వల్లే తిట్లు, నీ వల్లే గోల, నీ వల్లే పనొత్తుడు అని అక్కడ తిట్టి, ఈయన ఏదో తిప్పలబడి ప్రసంగాలు చెప్తూ ఉండి వాళ్ళని మౌళ్ళు చేస్తూ ఉండి దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చి ఎలాగైనా వారిని విడిపించాలి, దుష్టంతో నుంచి తప్పించాలన్నటువంటి ఈయన ప్రయత్నాలు ఎప్పుడుకో నెరవేరినాయి.
వాళ్ళు శ్రమలు పడలేక, బాధలు పడలేక మోషేని తిట్టి, 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 తిట్టి నోరు నొప్పొచ్చి కాముగా ఉంటే, ఒకానొక టైం వచ్చేసింది వాళ్ళని బయటికి దేవుడు తీసుకొచ్చేసాడు. పోనీ తీసుకొచ్చినప్పుడు, "అయ్యా మా కోసం చాలా ప్రయాసపడ్డావయ్యా, ఎట్లాగట్లా మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. ఈ సంపదకి కారణం నువ్వే, ఈ దుష్టత్వం నుంచి తప్పించడానికి కారణం నువ్వే" అని ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పలేదండి మోషేకి. ఒక్కళ్ళు కూడా దైవజనుడికి విధేయత చూపించలే. ఒక్కళ్ళు కూడా దైవజనుడి యొక్క మార్గంలో ఎవడు లేడు. ఎవడు కాడుగా సంతోషిస్తున్నాడు, "అమ్మా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం" అంటున్నారు. కానీ అసలు ఈ ఆయుధం ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం, ఈ ఆయుధం ద్వారా మేము బ్లెస్ అయ్యాము, ఈ ఆయుధం ద్వారా మేము ముందుకు సాగిపోయాము, ఈ ఆయుధం లేకపోతే దుష్టత్వం నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు, ఈ ఆయుధం లేకపోతే మారణ హోండ్ల నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు, ఈ ఆయుధం లేకపోతే ఇటువంటి విప్లవాత్మకమైన పరిస్థితుల నుంచి, ఈ పాపపు ఏరియాలో నుంచి, ఈ దుష్టత్వం నుంచి బయటపడే వాళ్ళం కాదని వాళ్ళు గ్రహింపు లేక తింగర ప్రజలయ్యి అలాంటి మాటలు మాట్లాడి తిట్టి దూషించి ఒక థ్యాంక్స్, ఒక సెకండ్, ఒక స్తోత్రం, ఒక వందనాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేనేమంటున్నానంటేనండి, ఈ వాక్యము ఎలాంటి వాక్యం అంటే, దేవుని యొక్క వాక్యము గద్దించి ఖండించే వాక్యము. నీకు కొంచెం శ్రమలు ఎక్కువైనా తట్టుకోగలిగిన కృప నీకుంటే విడిపించి శాశ్వతమైన జీవమును, శాశ్వతమైన మార్గమును చూపించే దేవుడై ఉన్నాడు ఆయన. అర్థమైందా? దైవజనుడు ఒకసారి అడ్డుపడిపోతూ ఉంటాడు, అడ్డుపడిపోతే తిట్టుకుంటూ ఉంటాం. అసలు ఆ దైవజనుడు వామ్మో ఆడేవాడురా బాబు, ఇది ఇటు వెళ్ళొద్దు అంటాడు, అటు వెళ్ళొద్దు అంటాడు, ఆమెతో మాట్లాడొద్దు అంటాడు, ఇక్కడ నిలబడొద్దు అంటాడు, ఆభరణాలు వేసుకోవద్దు అంటాడు, ఈడేంటన్నా సుప్పనాథోడు ఉన్నాడు అని నువ్వేదో మాట్లాడుతూ ఉంటావు. ఎందుకు దైవజనుడు అడ్డుపడుతున్నాడు? ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకి దైవజనుడు అడ్డుపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పనులు ఎక్కువైపోవడానికి కారణం ఎవరు? మోషే. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో ఇంకా ఇబ్బంది పెట్టడానికి కారణం ఎవరు? మోషే. ఈ మోషే రావటం, అక్కడ ఆయనతో మాట్లాడటం, భయంకరంగా శ్రమలు పెరిగిపోవటం. దైవజనుడు ఎందుకు అడ్డుపడుతున్నాడంటే నీకు తెలియదు, కానీ అది ఒక ప్రయోజనకరానికి దారితీస్తుంది, అది ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఎందుకు వద్దంటున్నాడు? ఎందుకని నిలబడొద్దంటున్నాడు? ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు? ఎందుకు మాట్లాడొద్దంటున్నాడు? ఎందుకు సరి చేసుకోమంటున్నాడు? ప్రతి దానికి దైవజనుడు ఎందుకు అడ్డుపడుతున్నాడని నువ్వు ఊహల్లోనో లేదంటే ఏదో తిట్టుకుంటా, ఏదో ఏంటో ఏంటో అనుకుంటా ఉంటావు. కానీ అది ప్రయోజనకరం అన్న మాట ఈ పూట నువ్వు తెలుసుకో. కొంచెం ఓర్చుకుంటే, కొంచెం సహిస్తే నిత్య జీవానికి దేవుడు బాటలనేసి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలగనగా సహించారు, హింసపడ్డారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, చివరికి బయటకు వచ్చారు. దేవునికి మహిమ. దైవజనుడు అడ్డుపడుతున్నాడని అనుకోవద్దు. దైవజనుడు అడ్డుపడటం కూడా నాకు ప్రయోజనకరమే. దైవజనుడి వాక్యము ద్వారా గద్దించడం కూడా ప్రయోజనకరమే. దైవజనుడి స్థలమునికి వెళ్ళొద్దంటమే నాకు ప్రయోజనకరమని ఎప్పుడైతే భావిస్తావో ఖచ్చితమైన ఆశీర్వాదం నీ మీదకు దిగొస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకి తెలివి జ్ఞానం లేక తింగర ప్రజలయ్యి అర్థం చేసుకోక దైవజనుడి యొక్క వాక్కును, దేవుని వాక్కును వారు అలాగ దూషించటం అయ్యారు. ఈ పూట ఎంతమంది ఉన్నారండి? అడ్డుపడిపోతాడు ప్రతిదానికి, అడ్డొచ్చేస్తాడు ప్రతిదానికి, జరగనివ్వడు ఏది కూడా. ఎందుకు అంటే నీకు ప్రయోజనం రావటానికి ఒక దైవజనుడు ప్రయాసపడుతూ ఉన్నాడు, నేను ఆశీర్వదించడానికి ఒక దైవజనుడు ఎంపర్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ద్వారా దేవుడు ఆశీర్వదించబడాలి. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే దైవజనుడు నిర్విరాహంగా పని చేయాలి. నిర్విరాహంగా దుష్టంతముల నుంచి నేను తప్పించాలి, చెడు మార్గం నుంచి నేను మళ్లించాలి. అది నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా గద్దించేది, ఖండించేది, తిట్టేది ఎందుకు అనుకున్నావు? నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని, నీకు ప్రయోజనం కలగాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం 13వ అధ్యాయం 18 వచ్చి నీకు ముగించేసా త్వరగా. నిర్గమాకాండం 13:18 మీరు చూస్తే, అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా నడిపిస్తున్నాడంటే దేవుడు వాళ్ళని చుట్టూరా ఎందుకమ్మా? షార్ట్ కట్ ఉందిగా. అరే బుర్ర కూడా అదంతా తిరుగుతావేంట్రా? ఈ సందులోంచి ఆ సందులోకి వెళ్తూ వచ్చేద్ది ఇల్లు. మా బుర్ర తక్కువ చెల్లి ఆ సందులోంచి ఈ సందుకు తీసుకొచ్చింది. అట్టుంటది. చుట్టూరా ఎందుకు తిప్పాడు? మన ప్రయోజనం కొరకేనండి, లేకపోతే ఆయనకేం పోనండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బాధలు పడి, హింసలు పడి, బంగారం వేసుకొని ఒక కొమ్మెట్ట తిప్పలేకుండా ఉంది బంగారం అంతా బయటకు వచ్చేస్తే, అక్కడికి వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, మనం ఈ రూట్ గుండా వెళ్దాం అన్నాడు. ఇంకా ఎక్కిపోయింది వాళ్ళకి. ట్యాంక్స్ చెప్పకపోగా ఇంకెక్కిపోయింది వాళ్ళకి. ఇక మళ్ళీ తిట్టం మొదలు పెట్టారు. ఆ రూట్ ఎందుకు వాయ్? పెద్దలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు ఉన్నారు. అయ్యా మోషే, నీకు తెలియదట్టింది, ఈ రూట్లో వెళ్తే షార్ట్ కట్టు,
తొందరగా వెళ్ళిపోతాం అంటున్నారు. ఎంట్లా మోషాల మాట, దేవునికి స్తోత్రం. ఒరే బాబు, నువ్వు షార్ట్ కట్ ఎత్తుక్కుంటే శత్రువు కూడా అంతే షార్ట్ కట్లో వచ్చి సప్పులు లేపేస్తాడు, పోతావు. షార్ట్ కట్లు ఎత్తుకో, మాకు దేవుడు నడిపించిన మార్గంలో వెళ్ళు. రోజులు కొంచెం ఎక్కువైతేమో కానీ, నెలలు కొంచెం గడుస్తేమో కానీ వాగ్దానం నెరవేరకపోవటానికి. కానీ షార్ట్ కట్లో వెళ్ళావనుకో మొత్తానికి మనిషి వేలేసిపోతావు. షార్ట్ కట్ ఎత్తుక్కుంటే శత్రువుకు కూడా షార్ట్ కట్టే, దేవునికి స్తోత్రం. వీళ్ళు చుట్టూ దారి వెళ్ళారు కాబట్టే ఎందుకు అసలు వీళ్ళని దేవుడు చుట్టూ తిప్పాడు? ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేద్దామన్న ప్లాన్ అయింది. దేవునికి స్తోత్రం చెప్పు. నీ స్వప్నాతి ప్లాన్ ఏంటో తెలుసా? ఈ సందులోంచి వెళ్ళిపోతే పోద్దు కదరా బాబో అన్నావు, ఆడొచ్చే సందులోంచి సప్పున వేసి వెళ్ళిపోతాడు. ఏం చేస్తావు ఇప్పుడు? షార్ట్ కట్లు ఎత్తుక్కోమాక, దైవజనుడి రూటే నీ రూట్. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు మోషేకి రూట్ చెప్పాడు. ఆ రూట్లో వెళ్ళకపోతే శత్రువులు ఎక్కడ తెచ్చేవాళ్ళు? ఆ జలములలోనే పాడుతున్నావుగా. అసలు ముక్క రావటానికి చుట్టూ దారి తిప్పితేనే, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ముక్క రావాలంటే చుట్టూ దారి తిప్పాలి. చుట్టూ దారి తిప్పకుండా షార్ట్ కట్లో వెళ్ళావంటే ఆ జలముల్లో నువ్వు పోతావు, శత్రువు కాదు. శత్రు సమూహము మునిగి, ఇక నీ పేరు పెట్టుకుని నువ్వు పాడేదానివి షార్ట్ కట్లు వెళ్తాయి. అందుకే షార్ట్ కట్లన్నీ నశించునుగాక, నీ దొంగ మార్గాలన్నీ ఇప్పుడు ఏసునామములో కాలిపోవునుగాక. దైవజనుడు చెప్పేది చుట్టూ దారైనా నీకు ప్రయోజనకరంగా చెబుతాడు. అది నేను చెప్పే బాధ. నా బాధను అర్థం చేసుకోండి, దేవునికి స్తోత్రం. మొదటి మాట, దైవజనుడు గద్దిస్తాడు, ఖండిస్తాడు, ఉపదేశిస్తాడు, నీతి ద్వారా శిక్షిస్తాడు. అది నీకు ప్రయోజనకరం. రెండవది, దైవజనుడు కొన్నిసార్లు నీ ఫ్యామిలీలో అడ్డుపడతాడు. జరిగించొద్దు, చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అడ్డుపడతాడు నీ ప్రయోజనకరణకి. మూడోది వచ్చేపాటికి దైవజనుడు కొంచెం ప్రాసెస్ ఎక్కువే చెప్తా ఉంటాడు. 7 వారాలు ప్రార్థన చేయండి. 7 వారాలు ఏంటయ్యా, 1 వారంలో జరిగిపోయేది చూడంటావు. నీకెందుకమ్మా? ఆయన చెప్తున్నాడు కదా, ఏదో ఒక ప్రయోజనకరమైన వాక్కు దాంట్లో ఉంది. శత్రువులు తుక్కుగా ఓడిపోవాలని దైవ ఆవేశం. దేవునికి వస్తాది. నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి శత్రువు ఆ జలముల్లో పొంగి పొర్లి వాడి శవాలు పైకి తేలాలంటే నడవాల్సిందే. ఆయన చెప్పే రూట్లో వెళ్ళాల్సిందే. ఆయన చెప్పే మార్గం వైపు చూడాల్సిందే. దేవునికి స్తోత్రం. మోషే మాట వాళ్ళు విన్నారు కాబట్టి శత్రు సైన్యం అంతా మునిగిపోయింది దాంట్లో. మోషే మాట వినకుండా వాళ్ళు షార్ట్ కట్ ఎత్తుకుపోతే శత్రువుకు కూడా షార్ట్ కట్ బాగుంటుంది కదా. నువ్వు షార్ట్ కట్ వెతికేవంటే వాడు తొందరగా వచ్చేస్తాడు. ఇది తొందర కదా, ఇది తొందర కదా, ఇది తొందర కదా అంటే శత్రువు పని కూడా తొందరగా జరిగిద్ది. కాబట్టి ఇది షార్ట్ కట్టు, ఇట్లా తొందరగా వెళ్ళిపోతా అవన్నీ మానేసి దైవజనుడు లేఖనముల ద్వారా నడిపిస్తున్నంతసేపు నడిపించబడితే శత్రువులు ఎలా ఓడిపోతున్నారో, ఎలా తుక్కుగా సస్తున్నారో, వాడు ఎలా అవమానించబడుతున్నారో ఈ కళ్ళతో నువ్వు చూడాలని దేవుడు కొన్ని నెలల టైం ఎక్స్టెండ్ చేశాడు. రోజులను పెంచాడు, వారాలను పెంచాడు, క్షణాలను పెంచాడు. అంతేగాని నిన్ను బాధ పెట్టడానికి కాదు. దేవునికి స్తోత్రం చెప్పు. పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి నిన్ను బాధ పెట్టడానికి కాదు బుల్లాను, అంతే. నిన్ను బాధ పెట్టడానికి కాదు, దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూరా తిప్పుతుంది, నిన్ను బాధ పెట్టడానికి కాదు. షార్ట్ కట్లో వెళ్లకుండా చుట్టూరా దారి గుండా నడిపిస్తుంది, నిన్ను బాధ పెట్టడానికి కాదు. శత్రువుల మరణం, శత్రువుల అంతం నువ్వు చూపించటానికి దేవుడు టైం ఎక్స్టెండ్ చేశాడు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అర్థమవుతుందా? నీ జీవితంలో తొందరగా ఎందుకు కార్యం జరగట్లా? అగో దాని ఇంట్లో జరిగింది, వీడింట్లో జరిగింది, నా ఇంట్లో ఎందుకు జరగదు? నా ఇంట్లో ఎందుకు జరగదు? దేవుడు రోజులను పెంచాడంటే, నెలలను పొడిగించాడంటే, సంవత్సరాలు పొడిగించాడంటే ఏదో శత్రువు యొక్క దిగంతములు దిగిపోవటం చూడబోతున్నావు. శత్రువు యొక్క భయంకరమైన మరణాన్ని నువ్వు చూడబోతున్నావు. వాడు చిత్తుగా ఓడిపోవటం నీకు చూపించబోతున్నాడు. అసలు ఇజ్రాయేల్ ప్రజలు షార్ట్ కట్ ఎత్తుక్కుంటే అసలు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. షార్ట్ కట్ ఎత్తుక్కోకుండా దైవజనుడు చెప్పు మార్గంకి వెళ్ళారు. సముద్రంలో వాళ్ళు మునిగిపోయే దృశ్యాన్ని వాళ్ళు చూశారు. నువ్వు కూడా రానున్న దినాల్లో చూడబోతున్నావు. ఏ శత్రువు అయితే, ఏ అపవాదైతే, ఏ దుష్టుడైతే నీ మీద ప్రయోగం చేస్తున్నాడో, నీ కుటుంబంలో ఇబ్బందులు పెడుతున్నాడో, నీ ఏడుపుకి, నీ యొక్క శ్రమలకి, నీ బాధలకి ఎవడో వాడు తుక్కుగా ఓడిపోవటం నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావు. వాడు నాశనం అయిపోవటం నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావు. టైం పెరిగిందా, నెలలు పెరిగాయా, సంవత్సరాలు పెరిగాయా, భయపడొద్దు. ధైర్యంగా ఉండు, నిశ్చంతగా ఉండు. దైవజనుడి మీద సొనగొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక గోల, అక్కడ కొంచెం గోల చేశారు కానీ ఆ సముద్రం దాటగానే మిరియాము వీళ్ళందరూ డ్రమ్కులు కొట్టి అరణ్యములో ప్రభుని స్తుతించారు. అదే నేను చెప్తున్నాను కదండి.
టైం పెరిగిపోతుంది. అయ్యో కార్యం జరగట్ల, అయ్యో అద్భుతం జరగట్ల, అయ్యో నా బాధల పోట్ల, అయ్యో నా అప్పులు తీరట్ల. ఈ కంగారుతనాన్ని మానేయి. అర్థమైందా? శత్రువులంతా మరణం ఈ 2 కళ్ళతో కని తీర చూడటానికి, తనివి తీర నిన్ను చూపించటానికి, నిన్ను బాధ పెట్టినోడు హింస పడుతుంటే, నిన్ను బాధ పెట్టినోడు నశించిపోతుంటే, నిన్ను బాధ పెట్టినోడు ఓడిపోతుంటే, నువ్వు నీ బిడ్డలు నీ భర్త చూసి సంతోషించాలని కొంచెం టైం పడుతుంది. అలానే ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారండి అసలు, వీళ్ళకి అర్థం తెలియట్లా. మా దైవజనుడు ఈ నెలలోనే జరుగుద్ది అన్నాడు, జరగలేదు, అయిపోయింది, రోజులు దాటిపోయినాయి, టైం దాటిపోయింది, వారాలు దాటిపోయింది, దొంగ పాస్టర్, ఇక అయిపోయింది సీను. చెప్పేయన్ని అబద్ధాలే, చెప్పేయన్ని మూఢ మాటలే, చెప్పేయన్ని పరువు తక్కువ మాటలే. ఆ మాటలింటే అంతే ఎండిపోతాం, అంతే నశించిపోతాం. ఈ మాటలు వద్దు. దూషించారంట దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలు. ఎలా దూషించారు చూడండి ఒకసారి. నిర్గమ 17:2 దైవజనుడు దూషించడానికి లెగిశారు, నిందించడానికి లెగిశారు. నిర్గమాకాండ 17:2 మోషేతో ఆ. వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడితో వాదం పెట్టుకోవడం వేస్ట్. దైవజనుడితో వాదం పెట్టుకుంటే దేవుణ్ణి శోధించే కిందకు వచ్చేద్దంటది. నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. దేవుణ్ణి నువ్వు శోధిస్తున్నావు ఎలా? దైవజనుడిని నిందించి, దైవజనుడిని నిందించి, దైవజనుడిని శోధించి, దైవజనుడిని విసిగించి అసలు ఆర్గ్యూ పెట్టకూడదు. దైవజనుడితో ఆర్గ్యూ అసలు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పు మార్గములు నడు, ఆయన చెప్పు ప్రార్థనలు చేయి. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయటం ద్వారా నీకు ప్రయోజనం, నీకు ఆశీర్వాదకరం, నీకు దీవెనకరం. అది తెలుసుకున్న రోజున అద్భుతం జరిగింది నీ కుటుంబంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దైవజనుడిని వాదిస్తున్నారు. ఏంటమ్మా బాబా అసలు ఆ గోల? ఎందుకు వాదించటం ఎందుకు? ఆయన చెప్పిన మాట వింటే జరిగిద్ది కదా. వాదన చేస్తున్నారు, నీళ్లు లేవని, ఏది లేకపోయినా వాదనే. దైవజనుడితో గొడవే. జ్ఞాపకం చేసుకో, దైవజనుడితో వాదించినట్లయితే దేవుణ్ణి శోధించటం కిందకు వచ్చేస్తుందంట. ఇంకొకడు దైవజనుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. అసలు దైవజనుడికి ఆజ్ఞాపించవచ్చా చెప్పండి మీరు, మీ దృష్టిలో? దైవజనుడు చెప్పింది తినాలా, మీరు ఆజ్ఞాపించాలి ఆయనకి? ఓ దైవజనుడా, రాజుగారు నిన్ను రమ్మని ఆజ్ఞాపించాడు, కొండ దిగిరా అంటున్నాడు. ఏందిరా? దైవజనుడు అన్నావు, బానే ఉంది. దేవుని జనాంగం, రోషం కలిగినాడు, పరువు తక్కువవాడు కాదు, శివునెత్తురు కలిగి రోషంతో బతుకుతున్నవాడు, దేవుడి మీద ఆధారపడినవాడు. కొండ మీద ఉంటే ఒకడు వచ్చి అంటున్నాడు 50 మందితో కలిసి, ఒకడు వచ్చి అంటున్నాడు 51 మంది, ఒకడు ముందుకు వచ్చి అంటున్నాడు, దైవజనుడా రాజుగారు నిన్ను రమ్మంటున్నారు, రావయ్య, ఆజ్ఞ జారీ అయింది అన్నాడు. ఆడు చచ్చాడు, ఆడుతూ వచ్చిన వాళ్ళు చచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడికి ఆజ్ఞాపించిన, దైవజనుడితో వాదించిన నష్టం పొందుతాం కానీ ప్రయోజనం పొందం. దేవునికి స్తోత్రం. ఏ దైవజనుడు చెప్తున్నాను? అందరూ కాదు, ఆయన పుట్టించు దైవజనుడు. దేవునికి స్తోత్రం. దుష్టాంతముల నుంచి తప్పించు వాడితో వాదిస్తే, హలో, డబ్బు మీద కానీ ప్రజల మీద కానీ పరిస్థితుల మీద ఆధారపడని దైవజనుడితో గనక దైవావేశముతో లేఖనములు మాట్లాడుతున్న వాడితో వాదించిన ఆ వ్యక్తికి ఇలా చెయ్యి, నువ్వు ఇలానే చెయ్యి, మాకు ఈరోజే ప్రార్థన పెట్టాలి అందంట ఒక ఆమె. ఆగస్టు 15 ఈ పూట కాబట్టి మాకు ఈ పూటే ప్రార్థన కావాలి, మా అందరికి ఈ పూటే సెలవు. అమ్మ ఆగస్టు 15 కాదు, ఆగస్టు 16 వస్తాను, 15 నాకు వేరే ప్రార్థన ఉన్నాడంట. అసలు ఎక్కడ యాగనిచ్చిందా స్వప్నాద్ది? తిట్లాయిని. అసలు నేను మీ సంఘ పెట్టినే కదా, మీ రక్త సంబంధినే కదా, మీ పెట్టనే కదా, ఓ నా కూతురా, ఓ నా కొడుకా అని ఏదో చెప్తా ఉంటావు. మేము చెప్పిన డేట్కే జరగాలి ప్రార్థన, మేము చెప్పిన డేట్కే జరగాలని వాదన పెట్టుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పు. సరేనమ్మా, నువ్వు చెప్పిన డేట్కే పెడదాం. మరి ఆయన మన ఆత్మ పోయిద్దిగా, ఆయన బాధ అయింది. నువ్వు చెప్పిన డేట్కే పెడదామంటే ఆయన 15వ తారీఖున ఇంటికి వెళ్తే మంచం మీద ఉన్నట్టు సీలైన బాటిల్ ఎక్కించుకుంటా చెప్పాడు కదా. అసలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైందమ్మా భాగ్యం అంటే, రేపు ఇట్లా అయ్యో ప్రార్థన, పడిపోయాను, మొత్తం బీపీ డౌన్ అయిపోయింది అనుకుంటా. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్తా, దైవజనుడితో వాదించకూడదు, దైవజనుడికి ఆజ్ఞాపించకూడదు. ఆయన 16వ తారీఖున దేవునికి స్తోత్రం. ఈ పూట అక్కలు నేను చెప్పిన డేట్కి ఫిక్స్ అయ్యారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కగా అక్క ఒప్పుకున్నారు, అక్క సోమవారం పెడతాను అక్క సాయంత్రం అని. తప్పకుండా అన్నారు. దేవునికి మహిమ.
అందుకే చెప్తున్నా, వాదించటం ఆజ్ఞాపించడం అది మన తరం కాదు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం పొందటం మనంతు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు ఆజ్ఞాపించాలి కానీ దైవజనుడికి నువ్వు ఆజ్ఞాపించినట్లుగా ఉండకూడదు అక్కడ పరిస్థితులు. దైవజనుడితో వాదన పెట్టుకున్నా, దైవజనుడితో ఆజ్ఞాపించిన ఇంకొకడు ఆయన పట్టుకొని అన్నాడంటే ఇట్ట. ఎవరిని? దైవజనుడిని పట్టుకొని రండి అన్నాడంట. చెయ్యి వెనక్కొస్తుందిక ఇట్ట శాసించి వెనక రాట్లే. చాలా తప్పండి. ఇవన్నీ మనం అందరం మానుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు. బలిపీఠం మీద నుండి ఆడిని పట్టుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, చెయ్యి వెనక్కెళ్ళట్లే. దైవజనుడి మీద చేయి చూపించినా, దైవజనుడికి ఆజ్ఞాపించినా, దైవజనుడి మీద వాదన చేసినా మనకి ఏమీ ఆశీర్వాదం రాదు దానివల్ల. అర్థమవుతుందా? నువ్వేదో వచ్చేస్తుంది ఏదో వచ్చేద్ది అనుకుంటున్నావు. ఆ బుద్ధంతా ఈ పూట మనలో నశించిపోవునుగాక. నేను ఒక దైవజనుడిని పుట్టిస్తున్నాను. ఆ దైవజనుడు దుష్టాంతముల నుంచి నిన్ను మళ్ళిస్తాడు. మళ్ళించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు నీ 2 కుటుంబాలతో పాటు వచ్చిన ప్రతి బిడ్డ దీవెన పొందబోతుంది. దుష్టంతముల నుంచి తప్పించటం ద్వారా, దుష్టంతముల నుంచి తప్పించే వాక్యములు బోధించటం ద్వారా దైవజనుడు మీరు తప్పించబడటం ద్వారా అదే మీకు ప్రయోజనం, అదే మీకు ఆశీర్వాదం, అదే మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కొరాహు, అబీరాము, దాతాము ముగ్గురితో పాటు 250 మొత్తం కలిసి దైవజనుడి మీద రివర్స్ అయిపోయి గొడవ పెట్టుకున్నారు. ఏమైంది? సచ్చారు. అందుకే ఆయన పుట్టించు దైవజనుడు ఎవడో వాదనను మానుకో, ఆజ్ఞాపించడం మానుకో, చేయి చూపించడం మానుకో, విరోధంగా కూడటం మానుకో, ఆశీర్వాదాన్ని పొందుకో. ఆయన చెప్పుచున్న మాటలో నిన్ను గద్దించాడా? ఆయన ఏమీ అనొద్దు. ప్రయోజనకరమైన మాట అది. ప్రయోజనకరమైన నీకు ఉపయోగపడే మాట. దేవునికి స్తోత్రం. రీసెంట్గా పరిమళ సిస్టర్ మాకు పరిచయం అయ్యారు. కానీ ఆ రూపా సిస్టర్ కొన్ని సంవత్సరాల నుండి నేను చెప్తున్నాను, ఇక్కడ నిలబడి నా బలిపీఠం దగ్గర ఏది చెప్పినా ఆ తల్లి చెయ్యటంలో వెనక తీయదు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడుకొచ్చి ఈ రోజుకొచ్చి కూడా నేను చాలా ఆశ్చర్యపోతా ఉంటా. ఒక్కోసారి ఏది మాట్లాడినా, నేను ఏది చెప్పు, నేను చెప్పింది ఆమె కష్టమైనా సరే అది చేయటానికి ఈ రోజుకి కూడా పూనుకుంటుంది. ఎప్పుడు నాకు ఎదురు చెప్పడం లేదు, ఎప్పుడు నా తమ్ముడు వద్దంటం లేదు, ఎప్పుడు తమ్ముడు అలా కుదరదంటం లేదు. ఏది చెప్పినా చేసింది. కాబట్టి ఈ పూట ఇలా ఉంది, రేపు పూట కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కుటుంబాలు కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. నేను చెప్తున్నాను, నాకే ఆశ్చర్యం కలిగింది. నాకే ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి సందర్భాలు అవి. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు. అన్నిసార్లు వింటాం అంటే కష్టం కదండి. మీరు 1, 2 అంటే ఏదో చదువుకుంటాం, కానీ అన్నిసార్లు దైవజనుడు మాట ఏంటి అబ్బా కుదరదంటారు. కానీ అన్ని వినగలిగినోడే ఆత్మీయుడు, క్రైస్తవుడు, దేవుని బిడ్డ. ప్రతిసారి లోబడినోడే దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. దైవజనులతో వాదించొద్దు, దైవజనులకి ఆజ్ఞాపించొద్దు, దైవజనుడికి చేయి చూపించకూడదు. అర్థమైందా? ఇవన్నీ చేయకపోతే మనం ఆశీర్వదించబడతాం. యెహోషువ ఎవరు? దైవజనుడైన యెహోషువ అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కిరీటం ఎలా పొందుకున్నాడు అనుకున్నారు? మోషే పరివారము, మోషే యుద్ధ సన్నందులు అన్న కిరీటం నుంచి దైవజనుడైన యెహోషువ, దేవునికి మహిమ కలుగునగాక. సేవకుడైన యెహోషువ, దేవునికి మహిమ కలుగునగాక. మోషేకి లోబడ్డాడు, మోషే వెనకాల వెళ్ళాడు, మోషే చెయ్యి కింద ఉన్నాడు, మోషే చెప్పిన మాట విన్నాడు, మోషే పాదాల వెంట నడిచాడు, మోషే అడుగులు వేశాడు, మోషే చెప్పింది విన్నాడు, మోషే చెప్పిందే చేశాడు. అందుకే దైవజనుడైన యెహోషువ అని రికార్డు పొందుకున్నాడు. ఏలినవాడు ఎవరండి? ఎలీషా అంటాడు, అయ్యా ఇజ్రాయేలు ప్రజలకి రథాలు, రౌతులు మీరే అని పరిగెత్తి డబల్ పోషన్ అనంటింగ్ పొందేసుకున్నాడు. అలా ఉండాలి. కానీ దైవజనులు వాదించే విషయంలో, చెప్పిన మాట చెయ్యని విషయంలో ఇలా ఉంటే ఖచ్చితంగా జీవితాలు నిజంగా ఆశీర్వదించబడి. నేను చెప్తున్నా, దైవజనుడు పుట్టించిందే మీ కొరకు, ఇతను ప్రయోజనం కొరకే కాదండి. బైబిల్లో మీరు చదివారు, అపోస్తుల గ్రంథంలో దైవజనుడిని నేను పుట్టిస్తాను, అది నా ప్రజల ప్రయోజనం కొరకు అన్నాడు ఆయన. అర్థమైందా? మేము మీకు ప్రయోజనం తెచ్చేటట్టు ఉండాలి, కానీ మాకు ప్రయోజనం తెచ్చుకున్నట్లుగా మేము ఎక్కడా ఉండకూడదు. కొంతమంది ఉన్నారు, అది దుఃఖకరమైన సందర్భం. చాలామంది, కొంతమంది ప్రతిష్ఠిత గొప్పవారు దైవజనులు ప్రజల ప్రయోజన కొరకే పాటుపడుతున్నారు ఈ రోజుకి కూడా. దేవునికి స్తోత్రం. మమ్మల్ని చేసిందే మీ కొరకు, మమ్మల్ని పుట్టించిందే మీ కొరకు, మమ్మల్ని తయారు చేసిందే మీ కొరకు, మమ్మల్ని పోషిస్తుందే దేవుడు మీ కొరకు, మాకు ఆహారం పెడుతుందే మీ కొరకు.
మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఈ 2 కుటుంబాలతో పాటు వచ్చిన బిడ్డలు బ్లెస్ చేయటానికి దేవుడు నన్ను ఈ పూట ఇక్కడికి నడిపించారన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించండి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? దేవునికి స్తోత్రం. అర్థమైందా? దైవజనుడిని ప్రభు పుట్టించాడు ఎందుకు? దుష్టాంతము నుంచి తప్పించటానికి. ఎలా తప్పిస్తాడు దైవజనుడు? గద్దించడం, ఖండించడం, నీతి యందు శిక్షణ విధించడం, ఉపదేశించడం ద్వారా నీకు ప్రయోజనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చాలామంది కుటుంబాలకి వెళ్ళాను. చాలా కుటుంబాల్లో ఖచ్చితంగా గద్దించేవాడు ఉంటుంది నా ప్రసంగాల్లో. ఎప్పుడు కూడా వాళ్ళని మురిపించే మాటలు ఎక్కడ నేను మాట్లాడను. ఎందుకంటే దేవుని ప్రతినిధిగా ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే మనుషులని దుష్టాంతము నుంచి తప్పించాలి, చెడు కార్యాల నుంచి తప్పించాలి, చెడు క్రియల నుంచి తప్పించాలి, చెడు ఆలోచనల నుంచి తప్పించాలి. చెడు జరుగుతున్నప్పుడు గద్దించేవాడు కావాలి. ఆశీర్వదించబడతావు నువ్వు. ఈ పూట నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, కొంతమంది నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చారు, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గద్దించటంలోనే ఆశీర్వాదం ఉందని, శిక్షించటంలోనే ఆశీర్వాదం ఉందని, ఉపదేశంలోని గొప్ప మేలు దాగుందని ఈ పూట నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆజ్ఞ వద్దు, వాదన వద్దు, చేయి చూపించడం వద్దు, విరోధంగా ఉండటం వద్దు. తీసేయవి. లోబడ్డం నేర్చుకో, నడవటం నేర్చుకో, ఉపదేశం నేర్చుకో. దైవజనుడు అడుగులు వేస్తున్న అడుగుల్లో నడవటం, ఆయన మాట వింటూ ఆయన చేతి కింద ఒదిగిపోవటం నేర్చుకో. ఈ పూట దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వచ్చిన గాక. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించుగాక.